వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ 2024లో మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఒక కాలేజ్ పెట్టుకోవాలి అనుకుంటారు కదా, ఆ కాలేజీలో సీట్ వస్తుందా రాదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది చూద్దాం. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు అన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే మీకు తప్పకుండా మంచి కాలేజ్లోనే ఫస్ట్ ఫేజ్లోనే రావడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఈరోజు రిలీజ్ చేస్తారు కదా రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను ఎంటర్ చేస్తున్నాను 2000 ర్యాంక్ వచ్చిందని. నెక్స్ట్ మేలా ఫీమేల్ మీది కేటగిరీ ఓసీ బీసీ ఎస్టీ ఎస్సీ అని ఉంటుంది కదా, అట్లా ఓసీకే టిక్ పెడుతున్నా. డిస్టిక్ మీకు ఏదైనా స్పెషల్గా డిస్టిక్ కావాలంటే డిస్టిక్ సెలెక్ట్ చేయండి, నేనైతే ఆల్ అని చెప్పిన. నెక్స్ట్ యూనివర్సిటీ అంటే మీరు ఓయూలో కావాలా, కేయూ అంటే ఆ కాలేజ్ ఓయూకి సంబంధించిన కాలేజ్, ఆ కేయూకు పాలమూరు ఇట్లా ఇవి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఇవి మీకు స్పెషల్గా యూనివర్సిటీ కావాలంటే అది కోర్స్ ఎంబీఏనా ఎంసీఏనా, ఇలా ఎంబీఏలో స్పెషలైజేషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇప్పుడు నేను ఏం పెట్టినా 2000 ర్యాంక్ పెట్టినా, ఓసీ పెట్టినా, ఎంసీఏ కావాలి ఎక్కడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అని చెప్పిన. ఇప్పుడు మనకు డిస్ప్లే అయింది, ఇక్కడ వచ్చిన డేటా వచ్చేసి 2022 కౌన్సిలింగ్లో ఆ ర్యాంక్ వాళ్ళకి ఆ కాలేజ్లో రావడం జరిగింది. 2022 కౌన్సిలింగ్ దాదాపుగా 24 కౌన్సిలింగ్కి అప్రాక్సిమేట్గా సేమే ఉంటుంది. ఒక 30-40 ర్యాంక్ అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి అంతే. 2023 డేటా అనేది మనకు వెబ్సైట్లో అయితే పెట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలేజ్ ఉంది కేయూ కాలేజ్ ఆఫ్ ఎంసీఏ, ఇందులో వచ్చే ఛాన్స్ ఉంది మనకి. లాస్ట్ ర్యాంక్ అప్పుడు 22,202 ర్యాంక్ వాళ్ళకి ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ ఓయూలో అరోరాస్ ఉంది కదా, అరోరాస్లో కూడా వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ర్యాంక్ ఎక్కడి వరకు వచ్చిందంటే 3891 వరకు వచ్చింది. సో ఈ విధంగా మీకు ఇక్కడ కొన్ని కాలేజెస్ కనిపిస్తూ ఉంటాయి. దీన్ని బట్టి ఈ కాలేజ్లో మనకు వస్తుందా లేదా అనేది చూసుకోండి. ఫస్ట్ 10 కాలేజెస్ చూపిస్తుంది. ఈ నెక్స్ట్ పేపర్ అని కొట్టండి, ఈ విధంగా కొన్ని కాలేజెస్ చూపిస్తుంది. సో మీరు ఈ విధంగా మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో సీట్ వస్తుందో చెక్ చేసుకోవచ్చు. కొన్ని అప్రాక్సిమేట్గా 27 కాలేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, లింక్ పైన క్లిక్ చేసి మీరు ఈ విధంగా ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వస్తుందో చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.